ఖురాన్ అవతరించేటప్పటికి ఏ మతం ఉండకూడదు అనేది నా ఆలోచన. ఎందుకంటే మొట్టమొదటి దివ్య ఖురాన్ ఇదే అయినప్పుడు, ధర్మగ్రంథం ఇదే అయినప్పుడు అప్పటికి ఇంకా ముక్కలు అవడానికి లేదు. ఆదాము హవ్వ సంతతి అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నటువంటి ఖురాన్ కానీ బైబిల్ కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలా బతకాలో చెప్పాలి తప్పితే కానీ అప్పటికే ప్రవక్తలకు మెసేజ్ ఇవ్వటం కానీ, అంటే ఇది ఎప్పటి నుంచి అప్డేటెడ్ గా తీసుకోవాలి అని అంటే 1400 ఇయర్. మీరు చాలా వాల్యూడ్ క్వశ్చన్ అడిగారు. ఇదే మొదటిసారిగా అవతరిస్తున్న గ్రంథం కాబట్టి అప్పటికే ముక్కలైపోయారు అని చెప్పే అవకాశం లేదు, ఇప్పుడే ధర్మం వస్తుంది కాబట్టి. కానీ అసలు విషయం ఏంటంటే ఇది చివరిగా వస్తున్న రిమైండర్. ఇది అయితే ఫస్ట్ ఈ గ్రంథం కాదు ఇది ఫస్ట్ గ్రంథం కానే కాదు. ఎన్నో వచ్చినా వాటిని అన్నింటినీ రద్దు చేస్తూ ఇది చివరి గ్రంథంగా పుట్టింది అని అంటారు. ఇప్పుడు వాటిని రద్దు చేస్తూ కాదు, అవి సత్యమని గుర్తు చేస్తూ వాటిని తిరిగి తోడుతూ దాంట్లో ఉన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటూ అవి సత్యమని బోధించుకుంటూ వచ్చిన గ్రంథం ఇది. ఓకే, సత్యాన్ని బోధించుకుంటూ వచ్చిన గ్రంథం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆది నుంచి ఉన్న ధర్మం ఒకటే. ఏ ధర్మం అయితే మొట్టమొదటి మానవుడైన ఆదాంకి ఇవ్వడం జరిగిందో, లేకపోతే ఆ తర్వాత ఆదమే సాని అంటారు. ఆదమే సాని అంటే జలప్రళయంలో అందరూ చనిపోయిన తర్వాత మళ్ళీ మానవులు వచ్చింది, అది మను. అయితే మహర్షి మను, నూహ్ అలైహిస్సలాం అంటారు. నూహ్ అలైహిస్సలాంకి ఇచ్చిన ధర్మశాస్త్రమైనా కానీ ఎవరికి ఇచ్చిన ధర్మశాస్త్రం అయినా కానీ ఒకే ధర్మశాస్త్రంగా ఉంది. దీనికి సంబంధించి ఖురాన్లో ఒక వాక్యం ఉంటుంది. ఎందుకంటే మన నోటి మాటలకి వాల్యూ ఉండదండి. గ్రంథం ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. 42వ సూరా తీయండి ఒకసారి. ఇక్కడ ఈ వాక్యంలో సూర్య ఆలిమము 23లో 51, 52 చదివాం కదా, 53, 54. కానీ తర్వాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలుగా చేసుకున్నారు, ప్రతి వర్గం తన వద్ద ఉన్న దానితో ఆనంద పరవశమై ఉన్నది. అంటే ఇప్పుడు నేను ఒక మతాన్ని తయారు చేసుకుని ఇదే కరెక్ట్ అని నేను సాటిస్ఫైగా ఉన్నాను, మీ మతంతో మీరు సాటిస్ఫైగా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ధర్మం ఇది కొత్తది కాదు, పాత ధర్మమే అని చెప్పడానికి ఖురాన్లో 42వ సూరా తీయండి ఒకసారి. 42వ సూరా 13వ వాక్యం. 42 641 పైన ఉంది చూడండి 13వ వాక్యము. ఆయన నూహు ప్రవక్తకు ఆజ్ఞాపించిన ధర్మాన్నే నీకు కూడా నిర్ణయించాడు. అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు ముహమ్మద్ ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది. అంటే నీకు కొత్త ధర్మం ఇవ్వట్లేదు, ఇంతకుముందు నూహు ప్రవక్తకి ఏదైతే ధర్మాన్ని ఇచ్చానో అదే ధర్మాన్ని నీకు ఇస్తున్నాను, కొత్త ధర్మం కాదు. దానినే ఇప్పుడు నీ వైపుకు మేము వహీ ద్వారా పంపిస్తున్నాము. దేనిని? నూహు ప్రవక్తకి ఇచ్చిన ధర్మాన్ని. వహీ ద్వారా అంటే శబ్ద రూపంలో పంపిస్తున్నాను. దానినే అంటే ఆ ధర్మాన్నే మేము ఇబ్రాహీముకు, మూసాకు, ఈసాకు బోధించాము. ఈ ధర్మాన్ని స్థాపించండి అని, దాని గురించి విభేదాలకు లోను కాకండి అని తాకీదు చేశాము. అంటే ఒకే ధర్మం అందరికి ఇచ్చాను కదా, విభేదాలకు లోను అవ్వద్దు, అందరూ కలిసికట్టుగా ఉండని చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ నూహు అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన మహర్షి మను అంటే భారతదేశ ప్రవక్తకి ఇచ్చినటువంటి ధర్మమే. అంటే ఇక్కడ సనాతన ధర్మం అనుకుంటే ఈ సనాతన ధర్మాన్ని మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చాడు తప్ప కొత్త ధర్మాన్ని ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది సనాతన ధర్మమే అరబీలో బోధించారు. ఓకే, అదే ఖురాన్లో ఏముంటుందంటే మొహమ్మద్ ప్రవక్త అంటారు ఇది దీనుల్ ఖయ్యీం అంటాడు. దీనుల్ ఖయ్యీం అంటే ఇదే సనాతన ధర్మము, ఇది అరబీలో బోధించడం జరుగుతుంది. ఒక విషయం అండి, భగవద్గీతలో మనం చూసుకుంటే 4వ సూరాలో 4వ అధ్యాయంలో ఉంటుంది. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే ఖచ్చితంగా విచక్షణ ఉండే చెప్తున్నారు అనుకుంటున్నారు. రేపు మీ పెద్దల నుండి మీకేమన్నా ఇబ్బంది, మాకు ఏ రకమైన ఇబ్బంది రాదు, కానీ మీకేమన్నా వచ్చే ఇబ్బందులు ఉన్నాయో చూడండి. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించింది సనాతన ధర్మమే అని అంటున్నారు. సనాతన ధర్మమే అరబీలో బోధించడం జరిగిందని. అప్పుడు మీరు మాలాగా ఉండాలి, కానీ మీరు మీలాగా ఎందుకు ఉంటున్నారు? ట్రెడిషనల్ నేనైనా కల్చర్ అయినా లేదు, నేనైనా మీరైనా ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఉండాలి. మనం ఎక్కడైతే పుట్టామో ఆ కల్చర్లో ఉండాలి. ఆ కల్చర్ గురించి మీకు చెప్తాను, ఎందుకంటే మీరు ఒక మాటలోనే పెద్ద ప్రశ్న ఉంటుంది, నేను సమాధానం చెప్పాలంటే. ఎందుకంటే మన మాట ఆధ్యాత్మిక విషయం కాబట్టి చాలా సున్నితమైన విషయం, ఏది వదిలిపెట్టకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి భగవద్గీతలో మనకు వస్తాం, ఖురాన్ వాక్యంలోకి వస్తాను. భగవద్గీతలో చూడండి 4వ అధ్యాయము జ్ఞానయోగంలో 7, 8 వాక్యాలు మనం చూసుకుంటే 7 ఒకసారి మీకు ఇస్తున్నాను, చదువుతారా? చూడండి సార్, భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఇది దాదాపుగా ప్రతి హిందూ విన్నటువంటి శ్లోకమే. ఇది చూసుకున్నట్లయితే, ఓ అర్జున, ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే నేను అవతరిస్తాను అని చెప్పడం జరిగింది. పరమాత్మ చెప్పడం ఏంటిది? ఎప్పుడెప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను ధర్మాన్ని బోధించడం కోసం అని చెప్పేసి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? సాధు సజ్జనులను సంరక్షించుకున్నటకును, అంటే ఎవరైతే సజ్జనులు ఉన్నారో వాళ్ళని రక్షించుకోవడానికి, దుర్జనులను వినాశనం వర్ధించడం కోసం, అంటే దుర్జనులను నాశనం చేసేస్తాడు. ధర్మమును లెస్సగా స్థాపించడం కొరకు నేను ప్రతి యుగమునందు అవతరించుదును అని చెప్తుంది ఎవరంటే పరమాత్మ. ఈ పరమాత్మనే
జిబ్రాయిల్గా మొహమ్మద్ ప్రవక్త దగ్గరికి అవతరించడం జరిగింది. ఈ పరమాత్మనే గాబ్రియల్గా పరిశుద్ధాత్మగా యేసు దగ్గరికి రావడం జరిగింది. 1,24,000 ప్రవక్తల దగ్గరికి కూడా వచ్చినటువంటి పరమాత్మ, ఒకే ధర్మాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం ఖురాన్లో చూసాము, ఏ ధర్మం అయితే నూహుకు బోధించారో అదే నీకు బోధిస్తున్నాను, ఇది అబ్రహాముకు బోధించాను, ఇది మూసాకి ఈసాకి. మూసా అనేసరికి ఈరోజు యూదులు తయారైపోయారు ఫాలోవర్స్గా, ఈసా అనేసరికి క్రైస్తవులు తయారైపోయారు, మొహమ్మద్ ప్రవక్త అనేసరికి ముస్లింలు తయారైపోయారు. చూసారా, ముస్లింలు, యూదులు, క్రైస్తవులు 3 వర్గాలు అయిపోయాయి. ఇక్కడ నూహ్ అంటే హిందూ సమాజం పెద్దగా అయిపోయింది. అందరూ కూడా ఏమైపోయారు, ముక్కలు చెక్కలుగా మారిపోయారు. అంటే సొంతంగా మతాలు తయారు చేసుకున్నారు. యాక్చువల్లీ ప్రవక్తలందరికీ ఇచ్చినది ఏంటిదంట, ఒకే ఒక ధర్మాన్ని ఇవ్వడం జరిగింది. ఇదే విషయం చూడండి, భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, భగవద్గీతలో చూసుకున్నట్లయితే ఇదే 4వ అధ్యాయము 1-2 శ్లోకాలు చూస్తే, 1వ శ్లోకంలో నాశనరహితముకు ఈ నిష్కామ కర్మయోగమును, అంటే ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఏ శాస్త్రం అయితే పోతుందో దాన్ని నిష్కామ కర్మయోగము అంటే నాశనము లేనటువంటిది. ధర్మం ఎప్పుడు నాశనం కాదు. ఈ యోగమును పూర్వము నేను సూర్యునికి చెప్పి తిని. సూర్యుడు అంటే మొట్టమొదటి మానవుడిని కూడా సూర్యుడు అని సంబోధించబడుతుంది. మొట్టమొదటి మానవుడికి చెప్పమండి, ధర్మం కూడా ఇదే చెప్పింది. సూర్యుడు వైవస్వత మనుహుకు ఉపదేశించను, మనుహుకు బోధించను. ఖురానే ఉంటుంది, నూహుకు బోధించిన ధర్మాన్ని నీకు బోధిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ మను నూహ్ అనే కాంట్రడిక్షన్ ఎలా మిక్స్ చేయగలరు మీరు? ఎలా అంటే నమ్మని వారికి ఇదే కరెక్ట్ అని చెప్పగలిగే ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడలేరేమో. మీరు అన్నారు, మీరు ఈ మాట చెప్తే ముస్లిం పండితుల నుంచి ఏమైనా కాంట్రడిక్షన్ వస్తుందేమో, ఇబ్బంది వస్తుందేమో. ఎందుకంటే యాక్చువల్గా నేను ఏది తెలుసుకున్నా, ఏది చేసినా కానీ పండితులతో సంప్రదించే నేను చేస్తుంటాను. ఖురాన్ అవగాహన నేను నేర్చుకున్నానంటే ఖురాన్ పండితులు, ఆలింల దగ్గర నేర్చుకున్నాం. మన సొంతంగా అంత జ్ఞానం లేదు, నేను ఆలింని కాదు, కానీ ఆలింల దగ్గర నేర్చుకున్నాం. అయితే ఎప్పుడు కూడా ఖురాన్ ఏముంటుందంటే, ఖురాన్ చెప్తున్న విషయం ఏంటంటే 3వ సూర 64వ వాక్యంలో ఉంటుంది, ఖుల్ యా అహ్లల్ కితాబ్ తాలౌ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన విషయాల వైపుకు రండి. చూడండి మహేంద్ర గారు, ఇప్పుడు మీకు నాకు ఒక 10 విషయాలు సమాంతరంగా ఉన్నాయనుకోండి. మీరు తెలుగు మాట్లాడతారు, నేను తెలుగు మాట్లాడతాను, మీది తెలంగాణనే, నాది తెలంగాణనే, మీరు ఇండియనే, నేను ఇండియనే. ఇలా చూసుకుంటూ వెళ్తే సమాంతర విషయాలు చాలా ఉన్నాయి, అవునా లేదా? మాట్లాడుకోవచ్చు. మీరు సమాజం గురించి ఆలోచిస్తారు, నేను సమాజం గురించి ఆలోచిస్తాను. విభేదాలు ఆలోచించుకుంటే మీరు హిందూ, నేను ముస్లిం అనేసరికి ఏమైపోతుంది? విభేదాల గురించి మాట్లాడడం ధర్మం చెప్పట్లేదు. ఎప్పుడు కూడా సమాంతరంగా మాట్లాడండి, కలపండి, కలిసి కూర్చొని స్నేహంగా మాట్లాడితే విషయం క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది చెప్పండి, ఈ ధర్మశాస్త్రాన్ని ముందు సూర్యునికి బోధించితిని, అంటే మొట్టమొదటి మానవుడు, ఇక్కడ ఆదముకు బోధించారని ఉంటుంది. ఇదే మళ్ళీ ఎవరికి బోధించాడు? మనుహుకు బోధించి ఉపదేశించితిని. మను తర్వాత ఇక్ష్వాకులకు బోధించితిని, ఇక్ష్వాకులకి ఈ ధర్మాన్ని బోధించడం జరిగింది. అక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాముకు బోధించారు, మోషేకి బోధించారు, ఈసాకి బోధించారు. ఇదే ధర్మం మొహమ్మద్ ప్రవక్త బోధించారు. అందుకే అంటారు మొహమ్మద్ ప్రవక్త ఖురాన్లో ఇదే దీనుల్ ఖయ్యీం అంటారు, ఇదే సనాతన ధర్మం అంటారు. అంటే మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి చిట్ట చివరి మానవుడి వరకు దేవుడిస్తున్న ధర్మం ఒక్కటే. ఆ ధర్మం ఏమిటంటే, ఓ మానవులారా, మిమ్మల్ని సృష్టించిన ఆ పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, ఆ అక్షర పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు, ఆయనకి మీరు అకౌంటబుల్గా ఉన్నారు, అహంకారంగా ఉండబాకండి. ఎందుకంటే ఏది నాది కాదు,